పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 3000 బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. వీడియోలో చూస్తున్నట్లయితే ఈ కస్టమర్ బ్రూడింగ్ బాగా చేశారు. కానీ బ్రూడింగ్‌లో ఫీడర్స్, డ్రింకర్స్ పెట్టలేదు. ఇలా చేయడం వల్ల చిక్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ వల్ల చిక్స్ స్ట్రెస్‌కి గురి అవుతాయి. కాబట్టి చిక్స్ బ్రూడింగ్‌లోకి రాకముందే బ్రూడింగ్‌లో ఫీడర్స్, డ్రింకర్స్ అరేంజ్ చేశాకనే చిక్స్‌ని బ్రూడింగ్‌లో దించుకోవాలి. చిక్స్ రాగానే ఫస్ట్ చిక్స్‌కి బెల్లం వాటర్ కానీ, షుగర్ వాటర్ కానీ, విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల చిక్స్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ స్ట్రెస్ తగ్గుతుంది. చిక్స్ యాక్టివ్‌గా అవుతాయి. ఈ విధంగా మనం చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు చిక్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటేనే చిక్స్‌లో మోర్టాలిటీ తగ్గి బాయిలర్ ఫార్మింగ్‌లో రైతులు లాభాలు పొందగలుగుతారు. మా హ్యాచరీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్ మేనేజ్మెంట్, మెడిసిన్ షెడ్యూల్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇలా షెడ్యూల్ ఫాలో అవ్వడం వల్ల చిక్స్ అండ్ బర్డ్స్‌లో మంచి గ్రోత్ వస్తుంది. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా హెల్తీ అండ్ క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర హెల్తీ అండ్ క్వాలిటీ చిక్స్‌కి ఫస్ట్ వ్యాక్సినేషన్ చేసి వెంటిలేటెడ్ చిక్స్ బాక్సెస్‌లో సేఫ్‌గా పంపిస్తాం. మీరు తీసుకునే చిక్స్ క్వాంటిటీని బట్టి ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాం. అలాగే మా దగ్గర ఈ చిక్స్ అండ్ బర్డ్స్‌కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మా దగ్గర చిక్స్ మాత్రమే కాదు, కొత్తగా బాయిలర్ ఫార్మింగ్ చేయాలనుకునే వారికి మా పీపీఎఫ్ టీమ్ ఫుల్ సపోర్ట్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీ దగ్గరకు చిక్స్ వచ్చిన డే 1 నుండి డే 40 వరకు అన్ని విషయాలలో మా పీపీఎఫ్ టీమ్ మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి కొత్తగా బాయిలర్ ఫార్మింగ్ చేసే వాళ్లకు ఈజీగా ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా వెంకాప్ 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.